తెలుగువారు కన్నెపడుచుల చేతి పంట గోరింట. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఆడపిల్లలంతా ముందు గోరింటాకు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా యుక్త వయస్కులు అయిన వారు పిల్లలు ఆషాఢ మాసంలో పుట్టింటికి వచ్చిన కొత్త పెళ్లి కూతుళ్ళు గోరింటాకును ఆనందంగా పెట్టుకునేవారు. ఇప్పుడు గోళ్లకు కృత్రిమంగా తయారు చేసిన గోళ్ల రంగుల్ని గోరింటాకును వాడుతున్నారు. ఒకప్పుడు గోరింటాకునే అందంగా గోళ్లకు పెట్టుకునేవారు. గోరింటాకులో ఔషధ గుణాలు కూడా ఉన్నాయట. వేళ్ల మధ్య ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, గోరు పుచ్చిపోతుంటే తరచుగా గోరింటాకు నూరి పెట్టుకుంటే వ్యాధి తగ్గిపోతుంది. అరికాళ్లు మంటగా ఉన్నప్పుడు గోరింటాకును మెత్తగా నూరి వాటిపై వ్రాస్తే అరికాళ్ల మంట తగ్గుముఖం పడుతుంది. వేడి చేసినప్పుడు వచ్చే సెగగడ్డలపై గోరింటాకును మెత్తగా నూరి ఆ సెగగడ్డలపైన రాస్తే గడ్డలు పగిలి చీము బయటకు వచ్చి నొప్పి తగ్గుముఖం పడుతుంది. అంతేకాక పుండు కూడా త్వరగా మానుతుంది. కీళ్ల నొప్పులు గనక ఉంటే గోరింటాకును నూరి కీళ్లకు పట్టు వేస్తే తగ్గుముఖం పడతాయి. మూత్రము వెంట వీర్యము పోయినప్పుడు గోరింటాకు రసాన్ని రోజుకు ఒకసారి ఒక చిన్న చెంచాడు చప్పున త్రాగుతూ ఉంటే తగ్గుతుంది. తలలో చుండ్రు ఉన్నా, జుట్టు రాలిపోతున్నా, చిన్న వయసులో వెంట్రుకలు తెల్లబడుతున్నా, జుట్టు ఒత్తుగా పెరగాలన్నా గోరింటాకును వాడటం ఎంతో శ్రేయస్కరం. గోరింటాకును మెత్తగా నూరి ఒక ఇనుప మూకుడిలో రాత్రంతా నానబెట్టి తెల్లవారాక తలకు పట్టించాలి. తర్వాత తలస్నానం చేయండి. దాని వలన కలిగే అద్భుత ఫలితాలను మీరే అనుభవించి తెలుసుకొనండి. ఇలా చేయటం వలన జుట్టులో ఉన్న సమస్యలను నివారించవచ్చు. హెయిర్ డైలు వాడాల్సిన అవసరం రాదు. గోరింటాకును వాడటం వలన చేతులకు అందమే కాక జుట్టు కూడా అందంగా తయారవుతుంది. సో మీరు ప్రతిరోజు ఒక చెంచాడు గోరింటాకు రసాన్ని తాగితే ఇన్ని అద్భుతమైన ఫలితాలు మనకు కలుగుతాయి. గోరింటాకు అంటే అదేదో ఆడవాళ్లకు సంబంధించిన విషయం అనుకోకండి. ఆయుర్వేదం పరంగా గోరింటాకు ఒక ఔషధం. గోరింటాకును రుబ్బి గోర్ల పైభాగంలో పెట్టుకోవడం వలన గోర్లు పుచ్చిపోకుండా ఉంటాయి. అరచేతిలోను అరికాళ్లలోనూ పెట్టుకోవడం వలన శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ శరీరంలో ఇతర భాగాలకు సంబంధించిన నాడులు ఉంటాయి. ఆయుర్వేదంలో కొన్ని పద్ధతుల ద్వారా గోరింటాకును శరీరంలోకి ఔషధంగా తీసుకోవడం వలన అల్సర్ మొదలైన రోగాలను నయం చేయడమే కాకుండా పేగులను శుభ్రపరుస్తుందని ఆయుర్వేద గ్రంథాల్లో కనిపిస్తుంది. శరీరంలో వేడి బాగా పెరిగినప్పుడు గోరింటాకును అరికాళ్ల నిండా పట్టించుకుంటే వేడి తగ్గిపోతుంది. మార్కెట్ లో గోరింటాకుతో చేసిన నూనె దొరుకుతుంది. శరీరానికి గాయమై రక్తం కారుతున్న సమయంలో కాసింత గోరింట నూనెను గాయమైన భాగం మీద రాస్తే కాసేపట్లోనే విడిపోయిన చర్మం కలిసిపోయి గాయం అతి త్వరగా మానిపోతుంది. గోర్లు, శరీరంలో వేడి కేవలం ఆడవాళ్ళకే ఉండవు, మగవారికి కూడా ఉంటాయి. తగిన జాగ్రత్త తీసుకోకపోతే ఎవరి గోర్లైనా పుచ్చిపోతాయి. ఆరోగ్యం కోసం గోరింటాకు అందరూ పెట్టుకోవాలి. గోరింటాకు ఆడవాళ్ళకి అని ఎక్కడా చెప్పలేదు. వ్రతం, పూజలు, వివాహాల సమయంలో, పెద్ద పెద్ద క్రతువులు చేసే సమయంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు. ఇక్కడ గోరింటాకు అంటే బయట దుకాణాల్లో మెహందీ లేక గోరింటాకు పొడి కాదు. గోరింట చెట్టు నుండి కోసి రుబ్బిన ఆకుకే ఔషధ గుణాలు ఉంటాయని మర్చిపోకండి. పెట్టుకోవలసిన చోట పెట్టుకోకుండా మోచేతులు, మోకాళ్ల వరకు పెట్టుకున్నా ఉపయోగం లేదని గుర్తించండి. అది అందరి ఆరోగ్యమే దేశ సౌభాగ్యం. గోరింటాకులో ఔషధ గుణాలు ఉన్నాయి. కాండిడా అనబడే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి గోరు పుచ్చిపోతుంటే తరచుగా గోరింటాకు నూరి పెట్టుకుంటే వ్యాధి తగ్గిపోయి మళ్లీ మామూలుగా ఉంటుంది. అరికాళ్లు మంట పెడుతుంటే గోరింటాకును మెత్తగా నూరి అరికాళ్లకు మందంగా వ్రాస్తే అరికాళ్ల మంట తగ్గుతుంది. అవసరమైనప్పుడు ఈ విధంగా చేస్తే సరిపోతుంది. సెగ్గడ్డలు వచ్చి ఎంతకు పగలకుండా ఉన్నప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ సమయంలో గోరింటాకు మెత్తగా నూరి సెగ్గడ్డలపై వేస్తే సెగ్గడ్డలు పగిలి చీము బయటకు వచ్చి నొప్పి తగ్గుతుంది. పుండు కూడా త్వరగా మానుతుంది. కాళ్ళు, చేతులు మంట పెడుతుంటే గోరింటాకు రసంలో పులిసిన బియ్యపు కడుగు 4 రెట్లు వేసి కలిపి మంట ఉన్న ప్రాంతంలో వ్రాస్తుంటే తగ్గుతుంది. కీళ్ల నొప్పులుంటే గోరింటాకుల్ని నూరి కీళ్లకు పట్టు వేస్తే తగ్గుతాయి. గోరింటాకును బాగా నూరి యోని రంధ్రానికి ప్రతిపూట వ్రాస్తుంటే తెల్ల కుసుమ వ్యాధి
2 రోజులు తగ్గుతుంది. మూత్రము వెంట ఇంద్రియము పోవునప్పుడు గోరింటాకు రసాన్ని రోజుకు ఒకసారి ఒక చిన్న చెంచాడు త్రాగుతుంటే తగ్గుతుంది. తలకు గోరింటాకు రసాన్ని మర్దన చేస్తే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. తలలో చుండ్రు ఉన్నప్పుడు గోరింటాకు రసం రాస్తుంటే చుండ్రు పోతుంది. తల చిన్నతనంలోనే నెరుపు ఉంటే లేక తల వెంట్రుకలు తెల్లబడుతూ ఉంటే రకరకాల హెయిర్ డైలు రాయాల్సిన పని లేదు. ఈ రోజుల్లో అయితే హెయిర్ డైలు ఉన్నాయి, కానీ పూర్వం సౌందర్య సాధనాలలో గోరింటాకు ముఖ్యంగా ఉపయోగించేవారు. నేటికి గోరింటాకును వాడటం చాలా చోట్ల చూస్తాము. హెన్నా అని పిలిచేది కూడా గోరింటాకునే. గోరింటాకును మెత్తగా నూరి ఒక ఇనుప కుడిలో రాత్రంతా నానబెట్టి తెల్లవారాక తలకు పట్టించాలి. తర్వాత స్నానం చేయాలి. ఈ విధంగా అప్పుడప్పుడు చేస్తుంటే జుట్టు నలుపు రంగులోకి మారుతుంది. గోరింటాకు బెరడు విత్తనాలు జ్వరాన్ని తగ్గిస్తాయి. గోరింటాకు విత్తనాలు విరేచనాలు, ముఖ్యంగా నీళ్ల విరేచనాలను అరికడతాయి.